హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతికి స్పెషల్గా నాటుకోడి పలావ్, అది రాజుగారి స్టైల్లో ఎలా ఉంటుందో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను. సంక్రాంతి అంటేనే నాటుకోడి, సో ఆ సంక్రాంతికి మనం ఈ రాజుగారి నాటుకోడి పలావ్ చేసుకుందామండి. సో దీనికి నేను 1 కేజీ నాటుకోడి చికెన్కి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ జీరా పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి, టేస్ట్ సరిపడా. సో ఇవన్నీ వేసుకొని దీనికి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్ అండి. ఇది ఒక 12 లేక ఒక 15 జీడిపప్పుని నానబెట్టి దాంట్లో 1 ఉల్లిపాయని కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనం మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. ఆ పేస్ట్ యాడ్ చేసుకొని మనం ఇది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఈ రాజుగారి నాటుకోడి పలావ్కి ఇదే చాలా స్పెషల్ అన్నమాట. సో నెక్స్ట్ నేను 1 కేజీ నాటుకోడికి 1 కేజీ ఈ రైస్ తీసుకున్నానండి. ఇది చిట్టి ముత్యాల బియ్యం. ఈ పలావ్కి ఈ బియ్యమే వాడతారు. సో ఇదే చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో నేను 1 కేజీ రైస్ని తీసుకొని బాగా ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. సో ఇది 1/2 అవర్ నానబెట్టుకుంటే మంచి బిర్యానీలో కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో 1 బై 1 అన్ని పీసెస్ని ఇలా మొత్తం నీట్గా ఇలా మనం పేర్చుకోవాలండి. సో ఇలా పేర్చుకొని మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, 75% చికెన్ మనం 75% మనం కుక్ అయ్యేలాగా చికెన్ని కుక్ చేసుకోవాలి. సో అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. సో దీన్ని మళ్ళీ మనం రైస్తో పాటు కుక్ చేస్తాం కాబట్టి ఒక 75% మాత్రమే కుక్ చేసుకోండి. సంక్రాంతి అంటేనే నాటుకోడి, మరి అలాంటి నాటుకోడిని ఈ సంక్రాంతికి మనం ఎలా చేసుకోవాలో ఎప్పుడూ చేసుకునే బిర్యానీలు కాకుండా ఇలా రాజుగారి నాటుకోడి పలావ్ని ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే అందరూ ఇంప్రెస్ కూడా అయిపోతారనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదైతే మీరు ట్రై చేయండి. సో ఇక్కడైతే నా చికెన్ 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ షాజీరా, 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, మొగ్గ, ఒక 3 బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేయాలండి. దీంతో పాటు ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. సో దీనికి స్పెషల్ ఇదేనమాట, ఈ ఫ్లేవరే. సో ఇవన్నీ కొంచెం మనకి వేగగానే దీంట్లో కరివేపాకు వేయడం మర్చిపోవద్దు. సో అలానే చీల్ పెట్టుకున్న ఒక 5 లేక 6 పచ్చిమిర్చి. సో ఇక్కడ ఉల్లిపాయలు మనం పెద్ద ముక్కలుగా వేసుకోవాలన్నమాట, సన్నగా తరుక్కోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటే సాంబార్ ఆనియన్సే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా పెద్ద ముక్కలుగానే వేసుకోండి ఉల్లిపాయని. చిన్న ఉల్లిపాయ అయితే ఒక 4 ముక్కలు వేసుకోండి, పెద్దవి అయితే ఒక 5-6 ముక్కలు వచ్చేలాగా అలా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఎర్రగా ఏం అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్, ఆనియన్స్ ఇవన్నీ కలిపి మనం ఒకసారి కలపెట్టుకొని కొంచెం సేపు అలా కుక్ చేసుకోవాలి. ఎంతసేపు కుక్ చేసుకోవాలి అని అంటే కొంచెం రైస్ అనేది ఫ్రై అయినట్టుగా కరకరాలాడేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. సో అలా ఫ్రై అదే స్పెషల్ అన్నమాట ఈ బిర్యానీకి. సో కొంచెం బాగా తడి ఆరిపోయినట్టు కొంచెం సౌండ్ వచ్చేలాగా మనం ఫ్రై చేయాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న రైస్లో మనం 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ వేసి రైస్ వేయొద్దు, ఫస్ట్ రైస్ మాత్రమే వేయండి. రైస్ వేసి ఇలా చూస్తున్నారు కదా, కింద నాకు అంటుకుంటుందన్నమాట. సో నేను దాన్ని ఇలా మూవ్ చేస్తున్నాను, అంటే ఏంటి, వాటర్ కంటెంట్ లేకుండా
ఇది రైస్ని మాత్రమే నేను ఫ్రై చేసినట్టుగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్కి ఇందాక మనం 75% కుక్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేయండి. సో ఇలా యాడ్ చేసిన చికెన్ రైస్ రెండు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఈ చిట్టి ముత్యాల బియ్యానికి మనం 1కి 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ రైస్ని బాగా సోక్ చేసుకున్నాం కాబట్టి అదైతే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు టేస్ట్కి సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోండి. సో మీకు తక్కువైతేనా ఎక్కువైనా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. సో 1కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అయితే నేను పోసుకున్నాను. సో ఇలా వాటర్ పోసేసుకొని మీరు ఈ వాటర్ అనేది హాట్ వాటర్ పోసుకోండి. నార్మల్ వాటర్ వద్దు, వాటర్ని బాయిల్ చేసి ఆ హాట్ వాటర్ని మాత్రం దీంట్లో పోసుకోండి. సో ఇలా చేసిన చికెన్ని ఒకసారి నేను మొత్తం కలిపెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ ఈ 10 మినిట్స్లో మనకి వాటర్ క్వాంటిటీ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఇలా 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో కుక్ చేయగానే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ రాజుగారి నాటుకోడి పలావ్కి అన్నం అనేది పొడిగా ఉండదండి, కొంచెం వెట్గానే ఉంటుందన్నమాట. సో అదే దీని స్పెషల్. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి కనుమకి మీరు ట్రై చేయండి. దీంట్లోకి మనం పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. అలానే ఆనియన్స్ అండ్ లెమన్ కూడా పెట్టుకోండి, సూపర్. సో ఈసారి మీ ఇంటికి వచ్చే గెస్ట్కి ఖచ్చితంగా ఇది ట్రై చేసి పెట్టండి. ఇది ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.